D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ గురువారం ప్యారడైజ్లో ప్యారడైజ్లో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి కార్యక్రమం పైన అవగాహన సదస్సును ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కానీ ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రధానంగా ముస్లిం సోదరులు, తర్వాత ఇతర సామాజికంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా జనగణనలో కులగణన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఆ అంశాన్ని కూడా దీంట్లో మరి 2 అంశాలను కూడా తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. ఇది 24వ తారీఖు అక్కడనే జరుగుతుంది. ఇది కూడా ప్యారడైజ్లోనే జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అనంతపురంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. SIR వల్ల జరిగినటువంటి పరిణామాలు, SIR వల్ల జరిగినటువంటి మనకు పరిస్థితులు, వీటన్నింటిపైన కూడా వక్తలు కూడా అక్కడ మాట్లాడతారు. ఇవాళ బీహార్లో, వెస్ట్ బెంగాల్లో, ఇతర రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలను పరిశీలిస్తే దాదాపు 6 కోట్ల ఓట్లన్నీ కూడా డిలీట్ చేయబడ్డాయి, తొలగించబడ్డాయి. దాదాపు దీంట్లో ముస్లింల ఓట్లు, దళితుల ఓట్లు, గిరిజనులు, ఆదివాసుల ఓట్లు ఇవన్నీ కూడా మరి పోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో మనం దాదాపు ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా 28 లక్షల ఓట్లు వేయలేనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంటే అక్కడంతా కూడా మారణకాండ జరుగుతూ బెంగాల్లో. అందుకనే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇవాళ ముస్లింలలో చైతన్యవంతులు చేయడానికి అదేవిధంగా షెడ్యూల్ కూడా ప్రకటించినారు. 16 రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకొని ఈ 16 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి పేరు మీదుగా SIRని చేపడతా ఉన్నారు. SIR చేపట్టే ముందు అస్సాంలో ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. అస్సాంలో చేయాలి కదా, అక్కడ చేయడం లేదు. అదేవిధంగా జనగణనలో కులగణన కార్యక్రమం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, అది చేయడం లేదు. ప్రతి సంవత్సరం జనాభా లెక్కలు తీస్తారు, అది చేయడం లేదు. అది చేయకుండా SIR చేయడం అనేటువంటిది ఇది సరైనది కాదు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అవగాహన సదస్సుకు కూడా అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని, అందరూ కూడా దాంట్లో కలవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.